ఇక్కడంతా వాళ్ళు ఉండేదానికి రూమ్లో పనిచేసే వాళ్ళకి కదా, మొత్తం వాళ్ళు పనిచేసే వాళ్ళే, మొత్తం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎన్ని రూమ్లు ఉన్నాయి స్వామి, దండి ఉన్నాయి రూమ్లో. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా పెట్టినారు దీన్ని. పచ్చడి కూడా మిక్సీ కొట్టేసిన. బండి అప్పుడు సిగ్నల్ దగ్గర కొంతమంది ఫ్రూట్స్ అమ్మడం, కొన్ని సామాన్లు గేమాలు అమ్మడం ఇటాడని చేస్తుంటారు కదా, ఏడు కూడా అమ్ముతున్నారు. దాడ ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలా, చూసారా ఏటీఎంలో ఏ రోజు ఏ రేట్ డిస్ప్లేలో అవుతా ఉంటుంది. శనక్కాయపులు, ఈ పక్క మన కారాలు కూడా ఉన్నాయి. అదికేం కిలో 25 రియాలంట కిలో. నల్లగా ఉన్నాయి. వీటితోనే చేతపడి చేస్తారు కదా, అయ్యేమో చేతపడి చేస్తారు కదా. ఎండుతునుకులు ఎండబెట్టినారు ఖర్జూరం. ఏమి విచిత్రం కనిపించాలి. ఇవి చూడండి, ఇత్రే చాక్లెట్లు గులిపిత్తి ఉన్నాయి. కువైట్లో ఉన్న వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే, కువైట్ నుంచి ఇండియాకి సామాన్లు పంపించాలనుకుంటే నేను చెప్పబోయే కార్గోకి అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ క్రిస్మస్కి, సంక్రాంతికి, జనవరికి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర నో ఇన్సూరెన్స్ ఛార్జ్, నో పోర్ట్ ఛార్జ్, నో పికప్ ఛార్జ్. అలాగే వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి కూడా సామాన్లు భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గర, ఇక్కడ కువైట్లో ఎంత లగేజ్ అయితే ఇచ్చారో ఇంటి దగ్గర తూకం వేసి మరీ మీకైతే చెక్ చేసి మరీ ఇస్తారు. మీరు కూడా లగేజ్ పంపించాలనుకుంటే వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడైతే ఇస్తా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే డ్యూటీ అయితే పడింది. తెల్లవారుజామున 6 గంటలకే మేడం అయితే లొకేషన్ అయితే ఇచ్చింది. ఆ లొకేషన్కి అయితే పోవాలని చెప్పి. ఇదే మేడం ఇచ్చిన లొకేషను, 21 కిలోమీటర్ అయితే ఉన్నది. మేడం అయితే పొద్దున్నే బయలుదేరు అని చెప్పి ఫోన్ చేసింది. అంటే ఇది సౌదీ కొరియర్ సెంటర్ అంట. ఇక్కడ పోయి కొరియర్ ఉంటుంది, కొరియర్ తీసుకురా, ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ చూపి వాళ్ళకి నీకు పెట్టినాననింది. సర్లే మేడం అని చెప్పిన. పొద్దున్నే ఇంకా టిఫిన్ కూడా చేసుకునేంత టైం కూడా ఇలా మేడము. అందుకే వస్తా ఒక డికాషన్ అయితే పెట్టుకోవచ్చిన. ఇదే మనకి టిఫిన్ ఈరోజు. ఇదేమో 21 కిలోమీటర్ ఉన్నది. ఇదేమో ఒక పాయింట్కి దగ్గర ఉన్నది. పోయి పెట్రోల్కి డబ్బులు కూడా తీసేసుకుందాము, ఎందుకైనా మంచిది. వచ్చేటప్పుడు పట్టించేసుకుంటే సరిపోతుంది. ఒక పాయింట్ ఉండగానే చెప్పమన్నారు కదా, పోయి పట్టించుకుంటే మేలు. ఏమోకి ఇంగ్లీష్ మాట్లాడమంటుంది. ఇంగ్లీష్లో పెట్రోల్ అంటే ఏమో తెలియదు. పెట్రోల్ అంటుందామా, ఆమెకు అర్థం కాల. ఇంగ్లీష్లో ఏమన్నా పెట్రోల్ని వేరే పేరుతో పిలుస్తారో నాకు తెలియదు. పెట్రోలే అంటారు నాకు తెలిసి. పెట్రోల్ మా అంటే అర్థం కాల. నువ్వు పోయి మేడం చెప్పు మా తల్లి అని చెప్పిన. సో డబ్బులు అయితే ఇచ్చాను, 200 రియాల్లో. అది 21 42 కిలోమీటర్లు. 42 కిలోమీటర్లకి ఆ కొరవ పోతుంది. ఇంకా వచ్చే రూట్లోనే పెట్రోల్ బంక్ అయితే ఉన్నది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పట్టించేసుకుంటా. మళ్ళీ ఒకవేళ మేడం అడిగినా పోవాలనుకో, మళ్ళీ మేడం తీసుకోమని అనుకో, మధ్యలో ఏడన్నా చెప్పినా అనుకో పెట్రోల్ లేదు మేడం అని పొద్దున్న చెప్పచ్చు కదా అంట. అది అందుకే ఎందుకైనా మంచిదని ఇప్పించేసుకున్నా. పోయి పార్సల్ తీసుకొని ఆ కొరియర్ ఏదో వచ్చేప్పుడు పట్టించేస్తా. లొకేషన్ ఉండే ఏరియాకి అయితే వచ్చిన. ఈ ఏరియాలో ఒక హోటల్ ఉన్నది, చూడని చూపిస్తా. అలీబాబా అంట. హోటల్ అయినా ఏదో కానీ ఆ హోటే అంట, HUT హోట్ అని ఉన్నది. అలీబాబా హూట్ అంట. అలీబాబా 40 దొంగలు ఉన్నట్టున్నది. ఇంక ఈ సిగ్నల్ కాంచి లెఫ్ట్ పోవాలా. లెఫ్ట్ పోతానే మనకి దగ్గరకు వచ్చేసింది లొకేషను. లెఫ్ట్ పోయి పోవాలి ఇంకా సుమారుగా అంతే. లెఫ్ట్ ఒకటే రూట్, మళ్ళీ ఇక్కడ రైట్ ఉంది. ఈ కాంప్లెక్స్లోనే ఉన్నది. ఏడున్నది ఆ SPLే అనుకుంటున్నా. ఇదేంది బాడీ ఏందో కానీ ఈ కాంప్లెక్స్లో అక్కడ కారు పోతుంది, అక్కడ పార్కింగ్ చేసి చూద్దాం. ఈ SPLే అనుకుంటున్నా, లేకపోతే ఈ పక్కదే చూడాలి. ఏదో నాకు కూడా కరెక్ట్గా తెలీదు. ఇదే అనుకుంటున్నా SPL. సౌదీ పోస్ట్ ఇదేలే. దొరికేసింది, కానీ కార్ పార్కింగ్ అట్లా దాడు ఉన్నది, అక్కడ పెట్టేద్దాం. ఎంత కింద పోతుంది ఫ్లైట్, చాలా కింద పోతుంది. సౌండ్ కూడా బుర్రని వస్తుంది, అంత వాడబోతుంది. ఇదే మేడం ఇచ్చిన లొకేషన్, సౌత్ పోస్టల్ అంట. పోతానే మేడం కోడ్ ఇచ్చింది, అదే ఒక మెసేజ్ అయితే ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన. అది అరబ్బీలో లేదు, ఇంగ్లీష్లో ఉన్నది. అంటే 1-2 ఇంగ్లీష్లో ఉన్నాయి. ఆమె రాసుకోవడానికి చిన్న 1-2 చిన్నగా రాసుకుంటుంది. వీళ్ళకి ఏంటంటే అరబ్బీ అయితే సరసరా వేస్తారు, ఇంగ్లీష్ అంతే కొద్దిగా అటు ఇటుగా తేడాగా ఉంటుంది అనమాట.
సో ఇది మొత్తానికి కొరియర్ అయితే తీసేసుకున్నా. చాలామంది పెట్రోల్ ప్రైస్ అడుగుతున్నారు కదా, ఇది పెట్రోల్ ప్రైస్ 2.108 అలా. 2 రకాలు ఉంటాయి, రెడ్ గ్రీను. నేనైతే గ్రీన్ పట్టిస్తాను, ఫుల్ పట్టమని. ఇది 105 రియాలకి అయితే ఫుల్ అయిపోయింది, 48 లీటర్లు. బిల్లు కూడా తీసుకున్నా, ఇదే బిల్లు కన్ఫర్మ్ బిగులు. అవి అయితే ఇచ్చేసిన, మేడమే బయటకు వచ్చి తీసుకుంది. వచ్చి మళ్ళీ ఇంకొక లొకేషన్ పెడతా, అక్కడికి పోవాలా అనింది. ఇంకా లొకేషన్ రాలేదు, ఆ లొకేషన్ వస్తానే పెడతా, రెడీగా ఉన్నది. నేను పోయేటప్పుడే బియ్యము కడిగి పెట్టేసిన, కానీ మంట పెట్టలా. ఇప్పుడు మళ్ళీ మేడం ఇంకొక లొకేషన్ పెడతా, అక్కడికి పోవాలనింది. అక్కడికి పోయి వచ్చిన తర్వాత చేసుకోవడం బెస్ట్. మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి పోమంటే మళ్ళీ అవి చెడిపోతాయి. చూద్దాం మేడం లొకేషన్ పెడితే ఎక్కడ పెడతాదో. ఎట్టయితే అది పెట్టేస్తా. ఇప్పటికే 10-20 నిమిషాలు అయింది. ఈ లోపల అయిపోయిండు, ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టేసింటే. దేవుడితో అయిపోతే భిన్న అబ్బా వచ్చినట్టున్నది. టంగ్ అనేది మెసేజ్ వచ్చిందియా, ఇట్టుంటుంది. అదో ఫోన్ కూడా వచ్చేసాను, ఇదో లొకేషన్. హలో అమ్మ, ఓకే. ఎట్టో ఆన్ చేసినాక వచ్చింది పో, నాకు చేసి పారింది. చూసినారు కదా, అట్టుంటుంది. వచ్చి అన్నం ఆన్ చేసా లేదో మేడం మెసేజ్ పెట్టేసింది. అనుకుంటానే ఉండా ఇంకా రాలేదని, అప్పుడే వచ్చేసింది. ఇంకా లొకేషన్ అయితే పెట్టుకున్నా. మేడం అయితే ఈ సామాన్లు ఇచ్చింది, ఎత్తుకొని పోయి అక్కడ ఒక ఆమె పేరు చెప్పింది. మేడం పేరు ఆమ్లా అంట. ఆమ్లా అంటే చింతపండు. ఆమె పేరు అయితే చెప్పింది. ఆమ్లా అంటే చింతపండు, ఉచ్చిరికాయ ఏదో ఉన్నా సంథింగ్. అవి అయితే ఎత్తుకొని పోయి ఆడిచ్చేసే అనింది. ఈ నుంచి ఒక 18 కిలోమీటర్లు. మళ్ళీ వచ్చి అన్నం చేసుకోవాలి. ఎట్ట ఆన్ చేసుకున్నాక లొకేషన్ వచ్చింది. ఆన్ చేసిన వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత వచ్చింటే మొత్తం గంజి కట్టిండట్టే. మేడం ఇచ్చిన లొకేషన్ అయితే ఇదే, ఈ బిల్డింగే. డోర్ ఏమో ఓపెన్ చేసే ఉన్నారు. డోర్ ఓపెన్ చేసి ఉంటారు, నువ్వు లోపలికి వెళ్ళిపోనింది మేడము. లోపలికి పోతే ఏమంటారు మొత్తం దండి ఉన్నాయి బండ్లు. పెద్ద ఇల్లు నింటున్నది. ఈ పక్క ఏడున్నారు ఇల్లు. మేము ఎంతమంది ఉన్నారు స్వామి ఈడ? ఆడ ఉన్న ఒక అడుగు అనింది. వీడంతా వాళ్ళు ఉండేదానికి రూమ్లో పనిచేసే వాళ్ళకి. ఆడ పోయి ఉన్న ఒక అడుగుదాం. ఎంతమంది ఉన్నారు స్వామి ఈడ? ఎన్ని రూమ్లు ఉన్నాయి స్వామి? దండి ఉన్నాయి రూమ్లో. వాళ్ళు చెప్పిన పేరు వాళ్ళు కనుక్కున్నారు కదా. మొత్తం వాళ్ళు పనిచేసే వాళ్ళే, మొత్తం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ బిల్డింగ్లో పనిచేసే వాళ్ళేమో, ఈ బిల్డింగ్కి సంబంధించిన డ్రైవర్లు, ఆర్ఎస్లు వాళ్ళంతా. ఆయనకైతే ఇచ్చేసిన, చెప్పిన మా మేడం పేరు, అలాగే ఎవరికి ఇవ్వాలనేది. ఎంతమంది ఉన్నారు స్వామి? మా మేడం ముందే చెప్పింది చాలామంది ఉంటారు అక్కడ, వాళ్ళకి ఎవరికో ఒకరు చెప్పి ఇచ్చేసేయి అనింది. ఆయనకైతే ఇచ్చిన, ఆయన ఎవరితో మాట్లాడతాడు ఫోను. చూసినారా ఏడుగడ ఎవరు ఉన్నారు. మనమైతే ఇచ్చేసినాము, ఇంకా వాళ్ళు ఇచ్చుకుంటారు. డోర్ వల్ల అది మ్యాటర్. ఇప్పుడు నేను పోయే రూట్లోనే ఒక రౌండ్ అదే దువార్ ఉన్నది. ఆ దువార్ దగ్గర దాడు కనిపిస్తుంది చూడండి, బల్లె ఉండదు అది, బ్లూ కలర్ది. అది ఏదో డిజైన్ బల్లె ఉన్నది, చూపిస్తా. ఇక్కడేదో బిల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఓ అమ్మాయి స్వామి, ఇంతమంది ఉన్నారు స్వామి, ఎంత పెద్దది. సామాన్లు ఎత్తేదానికి లిఫ్ట్ చూడండి వాళ్ళు, అది లిఫ్ట్ ఎత్తుకోమేదానికి. ప్రస్తుతానికి లిఫ్ట్ లేదు కాబట్టి అదే లిఫ్ట్ వాళ్ళకి. వాళ్ళని ఎత్తుకొని పోతుంది పైకి, దాడి ఎత్తుకొని పోయి వాళ్ళని పెట్టున్నది పైన, అటు ఎత్తుకొని పోతుంది వీళ్ళని కూడా కింద ఉండే వాళ్ళని. ఇంకా ఇక్కడ పనులు జరుగుతాయి ఇల్లులో. ఆ నుంచి ఏదో కెమెరా పెట్టి చూస్తాడు ఆయన.
ఆ దువార కాడికి పోతుందో పోదో ఈ రూట్. చూద్దాం, పోతే చూపిస్తా. భలే ఉంది అది డిజైన్, భలే ఉండదు అది డిజైను. పోతుంది అనుకుంటా, పోతుంది. ఈ పార్క్ చూడండి ఎట్లుందో. ఎంత పార్కు, రాత్రిపూట్ల ఫుల్ ఉంటారు, సాయంత్రం పూట ఇక్కడ. ప్రస్తుతానికి జనాలు లేరు ఇప్పుడు. అదో అది దువారు, ఆ దువార్ కాడ భలే ఉంది అది రౌండ్, అదే డిజైన్. అక్కడ ఎవరైనా పోలీసు వాళ్ళు ఉన్నారనుకో నాకు పెడతారు పెద్ద డిజైన్. సెల్లు చూసినారనుకో చేతులు అంతే, ఇంకా దుమ్ము లేపేస్తారు. అందుకే ఆడికి పోగానే చూపించి కట్ చేస్తా. చూడండి ఇప్పుడు భలే ఉంది కదా, డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా పెట్టినారు దీన్ని. ఎక్కువసేపు సెల్లు పట్టుకుంటే అంతే, నన్ను ఎత్తుకొని లోపల. ఇంటికి వచ్చేసిన, ఇప్పుడు పోయి పెట్టుకునేది బెస్ట్ అన్నము. ఏ ఇబ్బంది లే ఇప్పుడు. అట్టే కూర కూడా చేసేసుకుంటా ఏదో ఒకటి, పచ్చడి గిచ్చడో. ఆమె ఏం వంట చేస్తుందో ఏమో తెలీదు. ముందు అన్నం అయితే మనకు పెరుగన్న వేసుకొని తినేసా నేను, అన్నం ఉంటే చాలా. అన్నం అయితే అయిపోయింది. అబ్బా కాలిపోతాను. ఇది అన్నము, ఇది పచ్చడి కోసము నాకు అన్నిటి మిక్సీ కొట్టేసుకున్నా. ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ ఆల్ మిక్స్ అనమాట. అన్నీ కొట్టేస్తే ఏదో ఒకటి పచ్చడి అయిపోతుంది. ఇంక ఇదేమో దాంట్లో నంచుకోవడానికి ఆమ్లెట్, అన్నం తినేటప్పుడు వేసుకుంటా ఆమ్లెట్. పచ్చడి కూడా మిక్సీ కొట్టేసిన, భలే వస్తుంది వాసన. నీళ్ళగా చేసుకున్నా, ఓ 2 రోజులు వస్తుందని. చూసినారా, ఒకసారి ఉప్పు పర్వాలే, ఏదో కొత్త రకమైన టేస్ట్. టైం 12 అయింది. భలే ఉంది కదా క్లైమేట్, ఎండే లేదు. ఇంకా మోటార్ బిగించే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు బిగిస్తున్నారు. ఒక 10-20 నిమిషాల్లో నేను కూడా అన్నం తినేసి రెడీగా ఉంటాను, ఎందుకంటే అమ్మ ఇంకొక ఆమె లేస్తుంది 12:30కి. మనమైతే మంచి పచ్చడి, తెల్లన్నము, ఈ పక్క ఆమ్లెట్ అయితే చేసుకున్నాము. టైం దొరికితే మంచిగా ఈ విధంగా చేసుకొని తినడం బెస్ట్. నాకైతే ఈ ఆమ్లెట్కి ఈ పచ్చడికి భలే ఉంటుంది. చూద్దాం ఈ పచ్చడి ఆమ్లెట్ టేస్ట్. ఈ పచ్చడి ఫస్ట్ టైం చేసిన, అంటే నా దగ్గర ఉండే టమాటాలు ఓన్లీ ఏమేమి ఉన్నాయి అన్నీ వేసేసిన. అబ్బా కారం దుమ్ములు వేసిపోయింది. కారం ఉన్న భలే ఉన్నది టేస్ట్, సూపర్గా ఉంది. అంటే ఎర్రగడ్డ టమాటా వేస్తున్నా కదా, కారం ఉండదేమో అని చెప్పి పచ్చిమిరకాయలు కుమ్మిడిచిన, కారం కూడా కుమ్మిడిచింది. కాకపోతే టేస్ట్ భలే ఉన్నది. ఎట్టున్నది తెలుసా, మండుతున్నట్టు ఉంది, అట్లా ఉన్నది కారం, భయంకరంగా కారం ఉన్నది. పెదాలు కూడా మండిపోతున్నాయి. తినేసి మనం రెడీగా ఉన్నాము, 12 గల తినేస్తున్నాము. ఆమె ఎక్కడికైనా పోతుందేమో చూద్దాం. ఒక రోజు తోఫిక్ బైక్ కూడా ఇద్దాము. తోఫిక్ బైక్ కూడా పచ్చడి అంటే ఇష్టం బాగా. పచ్చడి ఒకటి ఇస్తా, అన్నం చేయాలి, నేను ఒక్కరోజు చేసిన. వాళ్ళ ఇంట్లో ఇస్తారు, వాళ్ళ పని మనిషి వాళ్ళంతా ఉన్నారు. పచ్చడి ఒకరోజు ఇచ్చేసి, అబ్బా భయంకరం కానీ. तौफिक भाई 1 मिनट, क्यों ये टाइम में गाड़ी साफ करता है? నేను ఆ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేదంతా వీడియో తీసుకుంటాడు. ఇప్పుడు చూడు మొహం అడ్డం పెడతాడు. ఏందో పచ్చడి जलेबी की पत्री नहीं है, जीलकर्री पचड़ी नहीं है, दूसरा है. वो जो बनाया था वो नहीं वो भी नहीं है, दूसरा है. ये कौन सा है? खाओ एक बार, खा को बोलो. ठीक है, इतना क्यों? बहुत जलता है, बहुत झल है. बहुत है. పని మనిషి అన్నం కోసం మెసేజ్ చేసింది. ఏం మెసేజ్ చేసింది చూడండి. అన్నము సలాడ్ ఇస్తుందంట. అన్నము సలాడ్ కలుపుకొని తినేనా? ఒకవేళ నేను కూర చేసుకోకుంటానంటే సచ్చి ఊరుకుందును. అన్నం వద్దు ఏమొద్దు తల్లే, సలాడ్ తల్లే అని చెప్పిన. పోయి సలాడ్ తెచ్చుకున్నాం. ఇది సలాడ్. సలాడ్లో
మక్రూని కూడా వేసినారు. ఇది బాగా అలవాటు అయిపోయింది నాకు సలాడ్. అంటే సలాడ్ తినడం వల్ల చాలా మంచిది. సో అందుకే డైలీ బాగా అలవాటు చేసుకున్నా. చూడండి ఏమేమి ఉన్నాయో చూద్దాం, కలబెట్టి ఏమి ఉన్నాయో. ఇది అడిగినామని టమాటా నాని కాదంట. ఇది మిక్స్ చేసుకొని అయినా ఇది ఏం మిక్స్ చేస్తావు? ఈ మక్రూని ఎందుకు వేసాను నాకు అర్థం కాదు. చూడ మక్రూని ఉండదు ఏదో ఒకట్లే, సలాడ్ తినాలంటే తినాలంతే. మేడం ఫోన్ చేసింది, పని మనిషిని బ్యాంక్కి తీసుకోమో డబ్బులు వేయాలని. అవును తీసుకోమో బ్యాంక్కి. ఏమకి చెప్పిన నీకు క్విక్ పే ఉంది కదమ్మా చేపించిన, ఇంకొక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఎక్కించుకో, ఆ యాప్ ద్వారా నువ్వు ఇంటికి పంపించుకోవచ్చు అంటే ఆమె సెల్లు సరిగా పనిచేయడంలే, పాత ఫోన్ కానీ డైరెక్ట్ బ్యాంక్కి వేసుకోవాల్సిందే. ఆమె 2:30 కావస్తుంది, ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, మొత్తం బండ్లన్నీ ఫుల్ ఉన్నాయి. బ్యాంక్ ఏమో దగ్గరే, ఈ ట్రాఫిక్ దాటుకుంటూనే ఉన్నది. అక్కడ ఆ బిల్డింగ్లలో ఉంది బ్యాంక్. నేనేమో ట్రాఫిక్లో ఇరకపోయినా. బండి అప్పుడు సిగ్నల్ దగ్గర కొంతమంది ఫ్రూట్స్ అమ్మడం, కొన్ని సామాన్లు గేమాలు అమ్మడం ఇటాడని చేస్తుంటారు కదా, ఈడ కూడా అమ్ముతున్నారు. దాడ ఆ పిల్లోడు ఏందో అమ్ముతున్నాడు, ఏం అమ్ముతున్నాడో తెలియదు. చూడాలా సిగ్నల్ దగ్గర అన్ని కార్ల దగ్గర అమ్ముతున్నాడు. ఎందా అయ్యే కాయలు ఈ ఏమంటారు ఏమంటారు బా, స్ట్రాబెరీస్ అమ్ముతున్నాడు. బ్యాంక్ దగ్గరికి వచ్చినాము, ఇదే బ్యాంకు. ట్రాఫిక్ చూడండి, మొత్తం ఇడంతా నిలబడిపోయినాయి బండ్లు. పాతామా ఈడిగా వస్తుంది డబ్బులు వేయాలంటే, అందుకే ఈడిగా తీసుకొచ్చిన ఏమని కూడా. బా ఇన్ని నిలబడిపోయినాయి బండ్లు, ఫుల్గా నిలబడిపోయినాయి సిగ్నల్ ఆడో ఉంటే. ఈ పక్క చూడండి అన్ని బండ్లు నిలబడి. ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలా, చూసినారా ఏటీఎంలో ఇది డబ్బులు వేసేది, ఇదేందో మిషన్, ఇది కూడా డబ్బులు తీసేది. వేర్ కార్డ్ ఏటీఎం పుట్. చూసారా డబ్బులు 1500 రియాల్లో. ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన డబ్బులు ఉన్నాయి చూడండి, ఏ రోజు ఏ రేట్ డిస్ప్లేలో అవుతూ ఉంటుంది. ఫస్ట్ దీంట్లో పోయి డబ్బులు తీసుకున్నాం, ఇక్కడ పక్కనే బ్యాంక్ ఉంటే బ్యాంకులో వేసినాము. ఈ ట్రాఫిక్ అయినా కూడా తగ్గలా చూడండి. ఏమో కొత్తగా వేసింది కాబట్టి ఈ బ్యాంకులో కొద్దిగా టైం పట్టింది, ఒక అర్ధగంట పైన పట్టింది. అర్ధగంట అయినా కూడా ట్రాఫిక్ తగ్గల, ఇంకా ఎక్కువ అయింది. డబ్బులు వేసి ఇంటికి అయితే వచ్చేసినాము. తౌఫిక్ భాయ్ బండి పెట్టానండి, వాళ్ళ మేడం రప్ప ఆడించింది, దుమ్ము లేపేస్తాడు. ఒక్కోసారి ఆ బండి, ఒక్కోసారి ఆ బండి, ఒక్కోసారి ఆ బండి, ఒక్కోసారి బండి, 2 బండ్లు తీయాలి పాపం. మేడము నన్ను జీలకర్ర అవన్నీ తీసుకురామంది. వీడికి వచ్చి చూస్తే చూడండి శనక్కాయపులు, ఈ పక్క మన కారాలు కూడా ఉన్నాయి. అదికేం కిలో 25 రియాలంట కిలో. సో ఎన్ని రకాల కారాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా పప్పులు, మంచి పప్పులు, బఠానీలు, పిస్తా, బాదం, ఇక్కడ ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి చూడండి, ఖర్జూరాలు. ఇది కమరకట్ట లాగా ఉంటాయి కదా అవి, కమరకట్టనా కాదు, చింతపండు ఏమో, మసాలా ఏదో ఉన్నాయి మసాలాలు. మా మేడం అయితే చెప్పింది, ఇది రాయిచ్చింది అరబ్బీలో. చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇది జంజబీర్, ఇది అల్లం పేస్ట్, ఇది సోంపు. ఇవి చూసారా నల్ల నువ్వులు, నల్లగా ఉన్నాయి. వీటితోనే చేతపడి చేస్తారు కదా, అయ్యేమో చేతపడి చేస్తారు కదా. ఫస్ట్ టైం చూస్తున్నాను నల్ల నువ్వులు. ఎండుతునుకులు ఎండబెట్టినారు ఖర్జూరం. ఈ అన్ని రకాల గవ్వ గింజలు, కాఫీ గింజలు. ఇది పౌడర్, గవ్వ పౌడర్. చాక్లెట్లు ఉన్నాయి కదా, ఏమి చిత్రం కనిపించాలి. ఇవి చూడండి ఇత్రే చాక్లెట్లు, గులిపిత్తి ఉన్నాయి. ఉత్తుకుంటే ఎన్ని వచ్చాయి, దండిగా వచ్చాయి చేతికి. మేడం చెప్పినట్టు అన్నీ తీసుకున్నా. మేడం బిల్ ఏమో 35 రియాలు అయింది.
మళ్ళీ నేనైతే చెనిక్కాయపులు తీసుకున్నా ఒక అర్ధ కేజీ 7.5 రియాలంట ఇది. పచ్చడి చేసుకోవాలి, శనక్కాయల పచ్చడి. చాలా రోజులు అయింది. నేను ఆయన అడిగిన శనక్కాయపులు ఏంచినేటియా మామూలుటే అని. మామూలుటే అన్నాడు. మామూలుటే అయితే పచ్చడి చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి మనం కూడా టేస్ట్ చేద్దాం. ఏంచినేటి అయితే దేనికి పనికిరావు. అమ్మా పచ్చి మంచిగా 2-3 సార్లు పచ్చడి వస్తుంది. నిజంగా ఈ ఫోన్లు ఎంత చెడ్డ పనులు చేస్తాయి అంత మంచి పనులు చేస్తాయి. ఎందుకంటే మా మేడం అన్నీ అరబ్బీలో రాయించింది. నన్ను ఈరోజు ఫోనే కాపాడింది. ఎందుకంటే ఫోన్లో స్కాన్ చేసుకున్నా ఏమేమి పేర్లు ఉన్నాయి చూద్దామని. చూస్తే దీంట్లో లవంగాలు, చెక్క ఇవన్నీ రాసి ఉన్నారు. చక్కగా లవంగాలు, చెక్కలు అంగడికి పోయినా కన్ఫ్యూజ్ కాకుండా. నిజంగా ఫోన్లు ఒక్కోసారి మంచి పనులు చేస్తాయి. ఇంకా రాత్రి తినడానికి మధ్యాహ్నం చేసుకున్న పచ్చడి అయితే ఉన్నది. ఇంకా దీంట్లోకి మనకి ఆమ్లెట్ కావాలి కాబట్టి ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నా. మాడిపోయింది అది. అన్నం అయితే సరిపోతుంది, ఉర ఉంది. ఇదైతే వేసుకొని తినేస్తా రాత్రికి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి.